రాజంపేట పట్టణంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగంగా వైసీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యులు మరియు తిరుపతి పార్లమెంట్ పరిధి పరిశీలకులు మేడ రఘునాథరెడ్డి, రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులను డాక్టర్లు చేయాలనే సంకల్పంతో పేద ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యాన్ని అందించాలన్న సదుద్దేశంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వాటిని ప్రైవేటు పరం చేయడానికి సిద్ధపడిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని పూర్తిగా ఖండిస్తోందన్నారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులు డాక్టర్లు కావాలన్న కలలు కనే విద్యార్థుల ఆశలకు చంద్రబాబు గండి కొట్టారని విమర్శించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేదాకా వైఎస్ఆర్సీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 6 మండలాల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 3 కాలేజీలు ఆ రోజుల్లో ఆయన శాంక్షన్ చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాదాపు 2-3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చిన దాఖలాలు కూడా లేవు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎందుకంటే అది ప్రజాధనంతో, అది పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మెడిసిన్ చదవాలి, మెడిసిన్ కోట్ల రూపాయలు కావాలని. ఇప్పుడు ఆయన సొంత కోసం కాదు కదా, మన కోసం, మన ప్రజల కోసం కదా. దయ ఉంచి చంద్రబాబు గారు మీకు ఒకటే చెప్తున్నా మనవి, రాజేశ్వరరెడ్డిగా, నువ్వు ఇట్లాంటివన్నీ ఆపేసి ప్రజలకు సూపర్ 6 హామీలు చేయండి. ఓటు వేపించుకొని మోసపూర్తి అబద్ధాలు చెప్పి పక్కన పెట్టి మెడికల్లో ఆరోగ్యం అనేది మహాభాగ్యము. ఆరోగ్యం కావాలి, ఆరోగ్యం ఉంటేనే మాకు ఖచ్చితంగా విద్య కావాలి. సూపర్ 6 హామీలు చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, అబద్ధాలు ఆడి. ఈ రోజు మీరు 2-4 కోట్లు పెట్టి రాయచోటికి ఇక్కడ అవసరం అండి. ఆ 4 కోట్లు ఉంటే ఆరోగ్యశ్రీ రాదా? ఈ ప్రైవేట్ కంపెనీలకు అమ్మడం ఎందుకు? ఇట్లాంటివన్నీ చెత్త పనులు చేయకుండా మీరు మంచిగా ప్రజలకు చేయాలని కోరుకుంటూ నాది ఇదే విజ్ఞప్తి. మా ఎమ్మెల్యేలకు, మా నాయకులకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు చేశారు. కేవలం ఈ రోజు మేము పార్టీ ఉద్యమం ప్రతి కాన్స్టిట్యున్సీలో చేయడానికి పార్టీ స్వార్థం ఏమీ లేదండి. ఓన్లీ ప్రజల సంక్షేమం కోసం, ఒక ప్రైవేటైజ్ చేయకూడదు, పెద్దలకు సంపద సృష్టించాలని ఇప్పుడున్న గవర్నమెంట్ కొందరు పెద్దల కోసం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. నేను చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా, దయించి ఇది విరమించండి. ఇలాంటి ప్రజల వ్యతిరేకమైన ప్రోగ్రామ్స్ ఏది చేయొద్దండి. గత గవర్నమెంట్ చాలా ప్రజల సంక్షేమం కోసం మంచి హృదయంతో చేశారు. మీరు 1,00,000 కోట్లు పెట్టి అమరావతి కడుతున్నారు.